శ్రీ గురుభ్యో నమః. వారం వర్జం మే 8, 2026 శుక్రవారం. శ్రీ పరాభవ నామ సంవత్సరం వైశాఖ మాసం, ఉత్తరాయణం, వసంత ఋతువు, కృష్ణపక్షం, కృత్తికా కార్తె. షష్ఠి మధ్యాహ్నం 12:19 వరకు. నక్షత్రం ఉత్తరాషాఢ. రాత్రి 9:17 వరకు. వర్జం రాత్రి 1:38 నుండి రాత్రి 3:22 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:13 నుండి ఉదయం 9:04 వరకు. మరలా మధ్యాహ్నం 12:29 నుండి మధ్యాహ్నం 1:20 వరకు. రాహుకాలం ఉదయం 10:30 నుండి 12 గంటల వరకు. ద్వాదశ రాశుల వారు ఈరోజు చేసుకోవాల్సిన పూజలు: లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయాన్ని దర్శించండి. ద్వాదశ రాశులు. మేషరాశి. దైవం తోడు ఉంటే కాలం కలిసి వస్తుందని సమయం కోసం వేచి ఉంటారు. పోటీ పరీక్షలలో పాల్గొంటారు. వృషభ రాశి. రాజకీయ యత్నాలు, చర్చలు ఫలిస్తాయి. సంతాన అభివృద్ధికి ఎంతో కృషి చేస్తారు. ఉద్యోగ అవకాశాలు పొందుతారు. మిథున రాశి. పూర్వం కన్నా భిన్నంగా ప్రవర్తిస్తారు. దైనందిన జీవితంలో మార్పులు చేస్తారు. ఆ మార్పులు కలిసి వస్తాయి. కర్కాటక రాశి. వృత్తి వ్యాపారాలలో లాభం నామమాత్రంగానే ఉంటాయి. సొంత ఆలోచనలు మేలు చేస్తాయి. వివాదాలకు దూరంగా ఉండండి. సింహరాశి. పిల్లల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని గతంలో వద్దనుకున్న అవకాశాలు తిరిగి అనుకూలం చేసుకునే యత్నాలు చేస్తారు. కన్యారాశి. విదేశీయానం, ఉద్యోగం వంటి ముఖ్యమైన విషయాలు కలిసి వస్తాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. తులారాశి. పలు విషయాలలో అభిప్రాయ భేదాలు, వాగ్వివాదాలు సంభవించడం చికాకు కలిగిస్తుంది. ఆరోగ్యం జాగ్రత్త. వృశ్చిక రాశి. ఆరోగ్యపరంగా తీసుకునే జాగ్రత్తలు మంచి ఫలితాలనిస్తాయి. ఇతరులకు సహాయం చేసి విరోధులవుతారు. ధనస్సు రాశి. పొదుపు చేసిన ధనాన్ని పెట్టుబడి రూపంలో చూసుకోవాల్సి ఉంటుంది. కాంట్రాక్టులు దక్కుతాయి. వస్త్రలాభం. మకర రాశి. మీ కృషి వల్ల మీరు సుఖపడకపోయినా మీ వాళ్ళు సౌఖ్యంగా ఉంటారు. ఆశ్చర్యకరమైన ఆహ్వానాలు అందుతాయి. వాహన సౌలభ్యం. కుంభరాశి. వాతావరణంలో వచ్చే మార్పులు, ప్రభుత్వ విధానాలు ఆందోళన కలిగిస్తాయి. సామాజిక కార్యక్రమాలలో పాల్గొంటారు. మీనరాశి. కుటుంబ సభ్యుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకున్న కొన్ని అవమానాలు భరించాల్సి వస్తుంది. ప్రయాణాలు. నమస్కారం.